ఏపీలో వైఎస్ జగన్ అలజడులు సృష్టిస్తూ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తెస్తుంటే జగన్ మాత్రం దుష్ప్రచారంతో అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని మండిపడ్డారు. రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మనం చూసాం. ప్రతిదీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గొడ్డలి పార్టీ అనడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలే దానికి ఒక నిదర్శనం. ప్రభుత్వం వాళ్ళు పోటీ చేస్తే ప్రజలు 151 నుంచి 11 సీట్లు దిగజార్చారు. కనీసం అసెంబ్లీకి రారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాల్లో అనేక రకాలుగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి మౌలిక వసతులు కల్పించడానికి కేంద్రం సపోర్ట్ చేస్తూ ఉంది. రాష్ట్రం నుంచి కూడా కష్టపడి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు దేశాలన్నీ కూడా తిరిగి పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ గొడ్డల పార్టీ రాజధాని మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం, ఇవాళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తూ కులాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టడానికి, మతాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టడానికి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఆనాడు లాస్ట్ గవర్నమెంట్లో అమలాపురంలో 2 కులాల మధ్యన చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి చివరికి అక్కడ ఇళ్ళు కాల్చుకునే పరిస్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇవాళ కూడా కొంతమంది వ్యక్తులకి ఫండింగ్ చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఇవాళ ఆధారాలతో సహా బయటపడతా ఉన్నాయి. వీళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడానికి కొంతమందిని హైర్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వ్యక్తిగత కుటుంబ సభ్యులను కూడా ఇవాళ కించపరిచే విధంగా పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ